గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కావచ్చు, కూర్చునే తీరుతెన్నులు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరత్రా జబ్బుల వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా అనుక్షణం నొప్పితో వేధిస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తోంది. ఈ నేపథ్యంలో వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడునొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా, నడుముపై సమ్మెటపోటులా వేధిస్తుంది. నడుమునొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్లెంలా వేధించే ఈ నడుంనొప్పికి కాల్షియం మొదలుకొని మనం కూర్చునే తీరుతెన్నులు, పడుకునే విధానం, కదలికలు ఇవన్నీ కారణాలే. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, స్థూలకాయం బారిన పడ్డప్పుడు, గర్భిణీ దశలోనూ వెన్నులోని పూసలపై భారం పెరగడంతో చాలామందిలో వెన్నునొప్పి సమస్యగా మారుతుంటుంది. ఇక ప్రమాదాల్లో వెన్నుకు గాయాలైనప్పుడు కూడా నడుములో నొప్పి మొదలవుతుంటుంది. ఆయుర్వేదంలో శరీరంలో వచ్చే నొప్పులు అనే వాటిని వాత రోగాల కింద చెప్పడం జరిగింది. అయితే వీటిని అశీత వాత రోగాలు అంటే 80 రకాలైన వాత రోగాలని ఆయుర్వేదంలో చెప్పారు. అందులో నడుము నొప్పి అనే సమస్యను కూడా ఒక రోగం కింద చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వైటమిన్ డి, వైటమిన్ ఏ, కాల్షియం లాంటివి తగ్గిపోవడము, అలాగే ఆహారంలో లోపం వల్లను, అలాగే మన మానసిక ఒత్తిడి వల్లను, రకరకాల కారణాల వల్ల ఈ యొక్క ఎముకల బలహీనత అనేది ఏర్పడి వాళ్ళు చేసే పనుల వల్లనే. ఎందుకంటే చాలామంది ముఖ్యంగా 20 ఏళ్ల నుంచే పిల్లలు నడుము నొప్పి అన్నది చెప్తున్నారు. ఎందువల్లనంటే వాళ్ళకి సరైన పోషకాలు లేకపోయినా, సరైన వ్యాయామం లేకపోయినా, సరైన కూర్చునే పద్ధతులు లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క నడుము నొప్పి అనేది రావడం చూస్తున్నాం. అయితే ఈ నడుము నొప్పికి కడ్డీ సూలకి ఏంటంటే ఇది కారణాలు ఎన్నో రకాలు ఉంటాయి. అయితే సాధారణంగా వచ్చే నడుము నొప్పి ఏదైతే ఉంటుందంటే అరుగుదల అవ్వచ్చు, లేదా అంటే మామూలుగా మస్కులర్ పెయిన్ ఉండొచ్చు, లేదా ఆ యొక్క నడుము భాగంలో ఎముకలు కొంచెంగా అరిగిపోయినప్పుడు ఆయుర్వేద వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క నడుము నొప్పి వచ్చినప్పుడు వీళ్ళకి మలబద్ధకం ఉండకుండా చూసుకోవాలి. అంటే దానికి సరిపడా ఆహారం లాంటివి తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే త్వరగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాగే పులుపు తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాగే నూనె అధికంగా లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే బరువు పెరుగుతున్నప్పుడు కూడా నడుము మీద భారం పెరుగుతుంది. బరువు పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నడుము మీద నుంచి మళ్ళీ కాళ్ళలోకి ఆ యొక్క నర్వ్ ఏదైతే సియాటికా నర్వ్ ఏదైతే ఉంటుందో ఆ నరువు మీద భారం పెరిగినప్పుడు వాళ్ళు కాళ్ళ మీద భారం పెరిగి మోకాళ్ళ నొప్పులు లాంటివి రావడం, నడుము నుంచి కింద భాగానికి నొప్పులు ఎక్కువైపోవడం లాంటిది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆహారంలో తప్పనిసరి జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, దానికి ఆహారానికి ఏమిటి సంబంధం అంటే ఆహారం తీసుకోవడం ద్వారా ఇతరత్రా సమస్యలు వచ్చి మళ్ళీ నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఆహార విహారాలు లాంటివి చెప్పడం జరుగుతుంది. వ్యాయామం విషయానికి వచ్చేసరికి వీళ్ళు బరువులు ఎత్తడం లాంటిది చేయకూడదు. చిన్న చిన్న వ్యాయామం లాంటివి ఉంటాయి. అవి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయి, కండరాలు ఏవైతే ఉంటాయి అవి బిగుసుకుపోకుండా అవి కొంచెము వాటి యొక్క పీడనం తగ్గి కొంచెం నొప్పి తగ్గి వాళ్ళు ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాలైన ఆసనాలు వేయడం ద్వారా కూడా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అవి ఏంటంటే అవి సరైన యోగా కేంద్రాలకు వెళ్ళి నేర్చుకోవడం ద్వారా కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్ లాంటివి కూడా అధికంగా చేయకూడదు, అవసరాన్ని బట్టి కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. నడుము నొప్పి బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన చికిత్సల్ని చెబుతోంది. ఆముదం, నువ్వుల నూనె, వావిలాకు, ముద్దకర్పూరం వీటిని సమభాగాలుగా తీసుకుని కషాయంగా కాచి నూనె మాత్రమే మిగిలాక ఆ నూనెతో నిత్యం కాపడం పెడుతుంటే నడుము నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వావిలాకు, మునగాకు, చింతాకు ఈ మూడింటినీ తీసుకుని కషాయంగా కాచి నిత్యం పొద్దున, సాయంత్రం నీటితోగాని తేనెతోగాని కలుపుకుని తీసుకుంటే నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చింతాకు, వావిలాకు, గుంటగలగరాకు, తెల్ల గలిజేరు వీటికి మన ఒంట్లో వాతాన్ని తగ్గించే గుణం ఉంది. ఈ ఆకులకు కొద్దిగా పసుపును కలిపి
నీటిలో వేసి వేడి చేసి ఆ నీటితో వెన్నుపై నిత్యం కాపడం పెడుతుంటే నడుములో నొప్పి క్రమంగా తగ్గుతుంది. అలాగే మర్రిచెట్టు పాలతో బాగా తడిపిన వస్త్రాన్ని నడుంపై పట్టులాగా వేస్తుంటే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఆయుర్వేదంలో కటీసులకి చిట్కాలు చాలా రకాలు చెప్పారు. ముఖ్యంగా ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు దానికి కాపడం లాంటిది పెట్టుకోవడము, మామూలుగా నువ్వుల నూనె రాసి ఉప్పు కాపడం లాంటిది పెడితే కనుక, అంటే మూట కట్టి ఉప్పుని వేడి చేసి దాన్ని కాపడంలాగా పెడితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలా కాకుండా ఏంటంటే మనకి వేడివేడి నీళ్లు కాకపోయినా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లతోటి, అంటే తొట్టి స్నానం లాంటివి చేయడం ద్వారా కూడా కొంత ఉపశమనం ఉంటుంది. అందులో కావాలంటే మనం లెమన్ గ్రాస్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె, ఆల్మండ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ నూనెలు ఒక 5-5 ml చొప్పున నీళ్ళలో వేసి ఆ తొట్టి స్నానం లాంటివి చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా కొన్ని ఔషధయుక్తమైన తైలాలు ఉంటాయి, అవి వాడడం ద్వారా కూడా కొంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది. ఆయుర్వేదంలో నోటి ద్వారా వాడేందుకు కూడా కొన్ని రకాలైన చిట్కాలు చెప్పారు. అందులో ముఖ్యంగా అడ్డసరం అనేది వాతాన్ని బాగా తగ్గిస్తుంది. సుమారు ఒక 10-15 రోజుల చొప్పున వాడితే కనుక కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే ఆముదం గింజల్ని తీసుకొచ్చి వాటిని కచ్చా పచ్చగా దంచి వాటిని ఒక 15 to 20 grams 200 ml పాలలో ఉడికించేసి, ఆ ఉడికించిన దాన్ని వడగట్టి దాన్ని పొద్దున్న ఒక 15 ml, సాయంత్రం ఒక 15 ml తీసుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుంది. నొప్పులకి తిప్పతీగ కూడా చాలా అద్భుతమైన ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే తిప్పతీగని ఒక పిడికెడు తీసుకుని, అలాగే అడ్డసరం ఆకులు ఒక పిడికెడు తీసుకుని, అలాగే మనకి నిర్గుండి అంటే వావిలాకు, అంటే నల్ల వావిలైనా తెల్ల వావిలైనా, ఇవి 3 పిడికెళ్ళు తీసుకుని, అలాగే ఒక 200 ml నీళ్ళలో వాటిని బాగా ఉడికించి దాన్ని కషాయంగా కాచి పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml కింద తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఎందువల్లంటే తిప్పతీగకి నొప్పులు వాపులు తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి అది చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా వాత రాక్షసం అని, వాత విధ్వంసిని అని, అలాగే బృహత్వాద చింతామణి రస్ అని, మహాయోగరాజ గుగ్గులని, స్వర్ణ మహాయోగరాజ గుగ్గులని, రాసనా గుగ్గులని, రకరకాలైన గుగ్గుల యోగాలు ఉన్నాయి. సుమారు 3 నెలలు తీసుకుంటే కనుక కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి 6 నెలలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహార విహారాల్లో మార్పులు చేసుకున్నా నడుము నొప్పి నుంచి ఉపశమనం లభించినప్పుడు ఆయుర్వేదం సమగ్రమైన చికిత్సల్ని సిఫారసు చేస్తుంది. కటివస్తి, సర్వాంగధార, స్నేహకర్మ, పంచకర్మ, స్వేదనం వంటి ప్రక్రియల ద్వారా వెన్నులో నొప్పికి కారణమవుతోన్న మూలాల్ని గుర్తించి చికిత్స చేయడంతో పాటు వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంచి తద్వారా వెన్ను కదలికల్ని సులభతరం చేస్తారు. నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని, వాత రాక్షసం, మహావాత విధ్వంసిని, మహామాస తైలం, నారాయణ తైలం వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. నడుము నొప్పిని నివారించుకునేందుకు బరువునెప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. మనం కూర్చునే భంగిమలు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.